ఇవన్నీ ఈ 2-3 రోజుల హడావుడి తర్వాత సరే జరుగుతాయి. ఒక వారం 10 రోజులు అసలు అబ్బా! ఏమి తోపు తురుము ఇవన్నీ వచ్చేస్తాయి కదా! ఇవన్నీ రూపకల్పన ఎప్పుడవుతాయి? తెలంగాణ ప్రజలకు ఈ ఫలాలు భావితరాలకు ఎప్పుడు? అంటే ఇవి ఇప్పుడు చెప్తుంది 247 అంటుండు కదా! అంతే కదా. ఇవి ఈ 5 lakhs చేంజ్ అండ్ దెన్ దావోస్ కలిపి 247కి అందుతాయా? జనరల్ నా డౌట్ అది. అంటే 47 అవి కలిపి 2047 వరకు అవుతాయా? అయ్యో, ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుబడి రాదరా? ఇక వద్దా? ఇప్పుడు వచ్చినవి చాలా మరి కాదు. ఇప్పుడు వచ్చిన వాటితోటి అవుతుంది అని ఆయన చెప్పిండో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ఇంతో అంతో ఏదో వస్తుంది కదా. ఇప్పుడే గింత చేస్తే ఈయన అనుభవం మీద వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఎంత కావాలి? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు అంటే $3 trillion ఎకానమీ అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పటి వరకు ఏదైతే గ్రోత్ పెరుగుదల ఉందో ఆ పెరుగుదలకు అనుగుణంగా పెట్టుబడులు ఎలా వచ్చాయో, సంపద ఎలా సృష్టించబడదో, ఇది మన దీంట్లో సర్వీస్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రీ సెక్టర్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఏదైనా కానీ సర్వీస్ సెక్టర్లో ఒక 3-4% పెరిగింది అంతే. 3-4% పెరిగినంత మాత్రాన మనకి ఇంత వృద్ధి వచ్చింది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ అయితే అంతే ఉంటుంది కదా, పెరగదు కదా, భూమి ఎక్కువ కాదు కదా. సరే, కాకపోతే కొన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అందులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం చెరువులను బాగు చేయడం వల్ల కొంత భూగర్భ జలాలు పెరిగింది. తర్వాత ఓ 10 లక్షల మోటార్లు వ్యవసాయం కోసం అదనంగా ఇచ్చింది 10 ఏళ్ళ. తర్వాత ప్రాజెక్టులలో కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులలో ఎకరాలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ ఒరిజినల్గా లేదు, దాని కింద నీళ్లు ఉంటున్నాయి, పెద్ద జలాశయం కదా. దాని కింద ఎక్కడ తీసుకొచ్చినాం అనేది వేరే అంశం. ఈ నీళ్ళు రావడం వల్ల కొత్త ఆయకట్టు అయింది కదా. మరి కొత్త ఆయకట్టు పెరుగుతుందా? భూమి పెరుగుతుందా? పెరగదు కదా.